ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో త్వరలో ప్రారంభం కానున్న ఆదిలాబాద్ బైపాస్ నుండి నిర్మల్ బైపాస్ వరకు సెంటర్ రోడ్ పనుల మధ్య నుండి ఎడమ వైపు 50 ఫీట్లు కుడివైపు 50 ఫీట్లు రోడ్డు పనుల నిమిత్తం మండల కేంద్రంలో పలు చౌరస్తాలు పరిశీలించిన R&B రాజనరసయ్య, విద్యుత్ శాఖ SE.J.R. చవాన్, DE హరికృష్ణ. ఈ కార్యక్రమంలో ఇచ్చోడ మండల పంచాయతీరాజ్ అధికారి సాయి ప్రసాద్, గ్రామ పంచాయతీ EO సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. బాబుల్డోల్ అనేది ఇక్కడ బాబుల్డోల్లో మిషన్ భగీరథ సర్వీస్ ఉంది. దానికి డైరెక్ట్ లైన్ కావాలి, సబ్స్టేషన్ నుంచి డైరెక్ట్ లైన్ కావాలి. దాని గురించి మనకు పైనుంచి ఆదేశాలు కలెక్టర్ గారు ఈరోజు ఇమీడియట్ వెళ్ళి చూడమన్నారు. మన లైన్ ఎట్లా వేయాలి, ఈ గారు మేము MPO అండ్ ఆల్ డిపార్ట్మెంట్ వరకు. ఇది ఏమున్నదంటే ఖచ్చితంగా 50 ఫీట్లు ఈ గారు చెప్పినట్టు సెంటర్ నుంచి బోత్ ద సైడ్స్ 50 ఫీట్లు క్లియర్ చేసేయాలి. అంటే ప్రజలు కూడా సహకరించాలి, వాళ్ళకి సహకరించాలి. మా పోల్ ఎక్కడైనా దగ్గర వచ్చేస్తే మధ్యలో వాళ్ళకి డిస్టర్బ్ లేకుండానే ఇస్తాము. కాబట్టి ఈ నీళ్ళ గురించి మనకు ఇంకో సెపరేట్ లైన్ వేయాల్సి ఉంది. దాని గురించి మేము ఈ సర్వే చేసినాం. ఈ సర్వే తొందరలోనే ఈ రోడ్ కూడా స్టార్ట్ అవుతుంది అంటున్నారు ఈ గారు. రోడ్ స్టార్ట్ అవుతుంది, మా పని కూడా స్టార్ట్ అవుతుంది. జనాలకు సేవ చేసే పని మా ఎలక్ట్రిసిటీ అండ్ రోడ్. కాబట్టి జనాలతో ఏమంటే ప్రజలతో విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ ఇంటరప్షన్ చేయకుండా వాళ్ళ సైట్స్ కూడా క్లియర్ చేసుకోవాలి. అంతే. 2.5 కిలోమీటర్స్ లెంత్ బైపాస్ రోడ్డు. ఇంతకుముందు పాత NH7 ఉంది. దీనికి వైడ్నింగ్, స్ట్రెంథనింగ్, సెంటర్ లైటింగ్, 4 లేనింగ్, దీనికి కానీ మొత్తము 11 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది రూరల్ బస్సులో. దీనికి గాను ఎగ్జిస్టింగ్ రోడ్ సెంటర్ నుంచి ఇటు 50 సెంటర్ నుంచి 50 ఫీట్ తోటి రైట్ ఆఫ్ వే ఉంది. దీనికి సెంటర్ నుంచి 50 ఫీట్లు ఉన్నటువంటి స్ట్రక్చర్స్, టెంపరేచర్స్ అన్నీ తీసేయబడతాయి. అదేవిధంగా 38 ఫీట్లు సెంటర్ నుంచి కరెంట్ లైన్స్ 50 తర్వాత 50 లోపల కరెంట్ లైన్ కానీ యూటిలైట్స్ కానీ వేసుకోవాలి. దీనికి దాదాపు ఒక 5-6 మంత్స్ ఈ రోడ్ స్టార్ట్ చేసుకుంటున్నాను. నా పేరు నరసయ్య, నేను ఈ వర్క్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ క్రాస్ రేంజ్ వర్క్స్, పైప్ కర్వర్స్ అవి స్టార్ట్ అయినాయి. కొన్ని స్మాల్ బ్రిడ్జెస్ ఉన్నాయి, అది చేస్తాము. ఈ తర్వాత NPDCL గారికి కోరేదంటే దయచేసి ఈ రోడ్డు కాకుండా ఈరోజు సార్ మంచి శ్రీకారం చుట్టారు. ఈరోజుగా ఏదైనా ఏ రోడ్డుకైనా కానీ ముందుగా డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేస్తే ఏ పోల్ ఎక్కడ రావాలి అని డిసైడ్ చేస్తాము. ఏసీదంతా తీసే ఉంటుంది. దయచేసి ఈరోజు మంచి స్టెప్ తీసుకున్నారు SC గారు, NPDCL